భారతీయ జనతా పార్టీకి సంఘటన ఉంది, కార్యకర్త ఉన్నాడు, ఈ పార్టీ గట్టి ఉంది కాబట్టి బీజేపీ అన్నింటిలో విజయం సాధిస్తుందని రేపు రాబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని మీకు హృదయపూర్వకంగా మనం మీకు హృదయపూర్వకంగా. అలాగే మనకు నేను కార్మిక శాఖ మంత్రి చెప్తున్నా, ఇక్కడ బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు, మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ అవసరం ఉంటే నేను తప్పకుండా మీ జగ్దాల్లో కానీ మెట్పల్లిలో కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ నేను ఐపీఎల్ సంఖ్య తీసి తప్పకుండా డిస్పెన్సరీ నుంచి 6 బెడ్ హాస్పిటల్ కింద దాన్ని మారుస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాం. ఎక్కడెక్కడ బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారో అక్కడ అన్ని చోట్ల నేను 6 బెడ్ హాస్పిటల్ చేస్తాను, డిస్పెన్సరీ చేస్తా, అవసరం వస్తే 100 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాం. అలాగే బీడీ కార్మికులకు ఎవరికైతే పిఎఫ్ లేదో, ప్రావిడెంట్ ఫండ్ లేదో వాళ్ళకు కూడా బ్యాంక్ ఖాతా లభించి వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ ఇప్పిస్తా అని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాం. అలాగే వాళ్ళకు ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడే ఆమె చెప్పింది రోజుకు ఆమె సంపాదించేది 70 రూపాయలు పంపు, రోజు సంపాదించేది ఆమె 70 రూపాయలు కష్టపడుతుంది. కానీ నేను చెప్తున్నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో కనీసం వేతనం అవుతుందో పనిచేస్తే పని వచ్చేటువంటిది కనీసం అది 300 రూపాయలు చేయబోతుందని మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రేపు వైద్యం లేక పెద్ద హాస్పిటల్ పోయి భూములు అమ్ముకొని అప్పులు చేసి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సామాజిక భద్రత అని, సోషల్ సెక్యూరిటీ అని పేదవాళ్ళందరికీ రేపు సీనియర్ సిటిజన్స్ కానీ యువకులు కానీ ప్రతి కుటుంబానికి దాదాపుగా 2 లక్షల రూపాయల ఒక బీమా చేయబోతుందని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాం. ప్రతి పేద కుటుంబానికి 2 లక్షల యొక్క బీమా చేయబోతుంది. అందుకనే ఏ కార్యక్రమం చేసినా పేదవాడు గరీబ్. అందుకని మీరు పార్టీలో కమిటీలో కూడా పద్మనాభ డామెను ముందు వాళ్ళమని బాధిస్తానండి. అలాంటి ఆమెను ఇలాంటి వాళ్ళని వెతుకోవాలి. చాలా మంది ఉన్నారు. మహిళల్ని యువకుల్ని మీరు ప్రోత్సహించండి. నేను తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఈ జిల్లాకు మీకు అన్ని విధాలుగా మేము సహాయపడతామని మీరందరూ. ఇంకొక విషయం కూడా మేము చేస్తున్నాం, మనందరం కూడా ఐకమత్యంగా పనిచేయాలి. మనం పెద్ద కుటుంబం, చాలా పెద్ద కుటుంబం, ఐకమత్యంగా పనిచేయాలి. అందరం కూడా ఒకే భావంతో పనిచేయాలి. అందరం కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడిగా పనిచేయాలి. అప్పుడే పార్టీ చాలా అభివృద్ధిలో వస్తుంది. అందుకనే మనం చిన్న విభేదాలు ఉంటే ఆ విభేదాలు పక్కన పెట్టి మన ఏకైక లక్ష్యం 2019లో బీజేపీ జెండా అసెంబ్లీ మీద ఎగిరించాలనే మన లక్ష్యమని మీకు హృదయపూర్వకంగా మనకు. ఆ విధంగా మీరు సంకల్పం పెట్టుకోవాలి. ఆ సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తిని ఎవరూ చేయలేదు. ఈ సంకల్పం తీసుకొని మనం ముందుకెళ్ళినాక మేము మళ్ళీ ఒకసారి ఒక అసెంబ్లీ మీటింగ్ వస్తా, మండల మీటింగ్ వస్తా. అక్కడనే వాళ్ళతోనే మాట్లాడతా. నేను పార్టీని కిందికి తీసుకెళ్ళాలి. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఉత్సాహం, చాలామంది యువకులు అనేక మంది ఈ తక్కువ సమయంలో మీరు ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు నేను మీ అందరికీ పేరున ప్రత్యేకంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి భాస్కర్ చాలా సీనియర్ నాయకుడు, చాలా అనేక రోజుల నుంచి త్యాగం చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకుడు మన అధ్యక్షుడు భాస్కర్ గారని మీకు హృదయపూర్వకంగా మనం పార్టీని ముందు తీసుకెళ్ళాలని. అలాగే ఇంతమంది నాయకులు నన్ను ఇవాళ ఉదయం నుంచి చాలా సంఘాలు కలిసినాయి, అనేకమైన రిప్రజెంటేషన్ ఇచ్చినాయి, అనేకమైనటువంటి. అలాగే మీ అందరికీ మనం చేస్తున్నాం. రాజకీయాల్లో ఉన్నాము, సేవాభావం ఉన్నాం. నేను ఇవాళ ఒక అనాథ బాలికలకు ఉన్నటువంటి పాఠశాలలోకి వెళ్ళి
భగిని నివేదిత ఏదో ఒక సేవా కార్యక్రమంలో ప్రతి బీజేపీ కార్యకర్త తప్పకుండా పనిచేయాలని నేను మీకు హృదయపూర్వకంగా మనకి సేవ అనేది చాలా ముఖ్యం. కూర్చోండి కూర్చోండి, ఎవరు లేవదు ఎవరు లేవు కూర్చోండి. పత్రికా మిత్రులు తప్ప వాళ్ళు పత్రికా మిత్రులకు భోజనం ఉంటుంది, భోజనం చేస్తారు. తర్వాత మనకు మీటింగ్ ఉంటుంది. నేను కూడా ఒకసారి మన ఆటో డ్రైవర్ మిత్రుల బృందం రాని సార్ ప్రిపేర్ చేసి ఆటోలో చేసి వస్తారు. మీరు ముందు వస్తారండి, వినండి. ఆటోలో చేసి కేంద్ర మంత్రి వర్యులు మనతో పాటు సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు. మనము నిజంగా వారు మన జగిత్యాల జిల్లాకు ఎంతో పనుల్లో కూడా మన సమయం కేటాయిస్తారు కాబట్టి అధ్యక్ష గారు తీసుకోకపోతే సంతోషం. పేపర్ సీనా పేపర్ लास्ट जो बीजेपी कार्यकर्ता लास्ट की पिता अगर तो पीएच में